టాటా మోటార్స్ గురించి మాట్లాడతాం. టాటా మోటార్స్ చాలామంది 800 దగ్గర స్టక్ అయ్యారు. మీరు బై ఆన్ డిప్స్ లేదా ఎస్ఐపి మోడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం బెటర్. గుర్తుంచుకోండి, చాలా రేంజ్ బౌండ్ ఉంది స్టాక్. చాలా సైడ్ వేస్ అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నాను. టాటా మోటార్స్ టీవీఆర్ ఆల్రెడీ ఆర్డినరీ షేర్స్ ఇష్యూ చేసి టాటా మోటార్స్‌లో దాన్ని మర్జ్ చేయటం అయింది. మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తున్నాను. స్క్రీన్ షాట్స్ లూప్‌లో ప్లే అవుతాయి. ఎట్ రిక్వెస్ట్. రెండోది, ఒక పక్కన టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ ఐరన్ ఇవన్నీ టాటా స్టీల్‌లో మర్జ్ చేయటానికి ఆల్రెడీ ప్లాన్స్ నడుస్తున్నాయి. మీరు టాటా మోటార్స్ టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ ఐరన్ గనక మీరు సెర్చ్ చేస్తే అది నాట్ ఫౌండ్ అని వస్తుంది. 8 మంత్స్ క్రితం వరకు కూడా అవి ట్రేడ్ అయినాయి. ఇప్పుడు టాటా మోటార్స్కి వచ్చేసరికి ఇది కూడా రీషఫలింగ్ అవబోతుంది. టాటా కమర్షియల్ వెహికల్స్ కి సెపరేట్ ఎంటిటీ, టాటా ప్యాసింజర్ వెహికల్ సెపరేట్ ఎంటిటీ. ఫ్యూచర్లో టాటా ఈవీ కూడా ఐపీఓ కానీ లేదంటే దీనిలోంచి తీసి రీస్ట్రక్చరింగ్ ప్లాన్లో 3 సెపరేట్ షేర్స్గా చేయొచ్చు. కేర్ఫుల్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చేసుకోవచ్చు. డిప్స్ మీద యాడ్ చేసుకుంటా ఉండండి. ఒక 10 షేర్స్, 100 షేర్స్ మీ ఇష్ట ప్రకారం. కానీ ఒక లాంగ్ టర్మ్గా లంసమ్ అమౌంట్ పెట్టడం మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఇది ఇప్పుడున్న ప్రైస్ కంటే డబల్ త్రిబుల్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే రీస్ట్రక్చరింగ్ అనౌన్స్ చేస్తారో, స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేస్తారో 3 ఎంటిటీస్గా, అప్పుడు గ్యారంటీగా మంచి రిటర్న్స్ పే చేస్తుంది. కానీ ట్రేడింగ్కి చాలా జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బై ఆన్ డిప్. టాటా మోటార్స్ గురించి మాట్లాడతాం. టాటా మోటార్స్